సైకో అనాలో ఆడు మృగవనాలో మాకు తెలియదు, కానీ నాకు తెలిసి ఈ 15-20 సంవత్సరాలు రాష్ట్రంలో ఇంత దారుణమైన హత్య మాత్రం జరగలేదు. వాటిని చంద్రబాబు నాయుడు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు వాడికి శిక్ష విధించే శిక్ష ఎలా ఉండాలంటే, మళ్ళీ ఇంకోసారి కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి లాంటి వాడు పుట్టకూడదు. ఆడ ఉన్నవాడు కూడా అలాంటి చేయటానికి కూడా భయపడిపోవాలి. అదే మా తాలూకు స్థానం. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణని ప్రధానంగా 2 కులాల మీద రుజుతున్నారంటూ కూడా విమర్శలు ఇస్తున్నారు. ఏం చెప్తారు? ఇది వ్యక్తిగతలు కాదండి, ఇంకా డీప్గా మేము వెళ్ళదలుచుకోవాలి. ఎందుకంటే డీప్గా వెళ్తే ఇంకా చాలా దారుణాలు అవుతాయి. మేము కనుక కొంచెం ఎక్స్ట్రా ప్లైన్ పాస్ అవుతే అది నిజంగా గొడవలు అయిపోతాయి. మేము ఎక్కడికెక్కడ కామ్గా పెట్టి చేస్తున్నాం. అది యాక్చువల్గా బలిజన్ దాని మీద, రంగా గారి దాని మీద చాలా మాటలు మాట్లాడారు. మేము బయట చెప్పదలుచుకోలేదు. అంటే 2024 ఎన్నికల ముందు కాపులు పెద్దన పాత్ర పోషించాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీనిపై అసలు కనీసం స్పందించలేదంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. మీరు చూసారా? మీరు విన్నారా? అంటే విమర్శలు చేస్తున్నారు. మీరు విన్నారా? ఎవడు ఇప్పుడు చెప్పండి, వాళ్ళు విన్నారా? స్పందించారు అధికారికంగా? ఏమండి, ఇప్పుడు ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారండి, డిప్యూటీ సీఎం. ఆయన బహిరంగ ప్రపంచంలోకి వచ్చి నేను స్పందించాలని చెప్పాల్సిన అవసరం లేదు కదా. మరి యంత్రాంగం కదిలిందంటే ఎవరి వల్ల అండి? ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి కలవడం వల్లే కదా యంత్రాంగం కదిలింది. మరి ఆయన చేసినట్టే కదా. ఎవరో దానంగా 100 మాట్లాడుతుంటారు, అన్ని పట్టించుకోకూడదు. నేను ఆ బాధిత కుటుంబానికి ఎటువంటి న్యాయం చేయాలని మీరు ఆధారంగా మేము వాళ్ళకి ఆర్థికంగా, వైద్యపరంగా, ఎవరైతే లక్ష్మీనాయుడు భార్యకి పిల్లలు ఉన్నారో వాళ్ళకి విద్యారంగంగా అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం.